హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈ వీడియోలో ఒక మంచి మూడ్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో చాలా బాగుంటుంది, ఒకసారి వీడియో చూడండి ఎలా ఉందో. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియో ఎలా ఉందో. సో ఇక్కడ ఏంటంటే 2 లాంగ్వేజెస్లో నేను లిరిక్స్ అయితే క్రియేట్ చేశాను. సో లిరిక్స్ అంటే సాంగ్ కాదు, జస్ట్ మనకి ఎమోషనల్ కొటేషన్స్ అనమాట. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఫోటోని యాడ్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. మీరు ఖచ్చితంగా ఇలాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అట్లాగే ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తాను. అండ్ మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేస్తే మీరు ఇట్లాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా? చేయకుండానైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో KineMaster Pro వెర్షన్ ఉండాలి. అండ్ అలాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటన్నిటి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో మీకు KineMaster Pro వెర్షన్ ఉండాలి. సో ప్రో వెర్షన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో దీన్ని కూడా లింక్ ఇస్తాను. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి 1:1 తీసుకుందాం. స్క్వేర్లో వస్తుందన్నమాట మనకి ఇది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీడియా పైన టచ్ చేసి గైస్ చూడండి, మీకు ఇచ్చిన లింక్స్లో ఇది ఒకటి ఉంటుందన్నమాట. సో దీన్ని 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే, డ్రాగ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి సో చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది నేను పిక్సెల్ ల్యాబ్లో డిజైన్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీ ఏ ఫోటోని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ తొలగించి బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్లో సెట్ చేసుకోండి. ఓకేనా? సో ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. సో మీ ఇంటర్నెట్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా? ఇంటర్నెట్ ఆన్ చేసిన తర్వాత గూగుల్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ ఏదో ఓపెన్ చేసినా ఏం కాదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రిమూవ్ బీజీ అని టైప్ చేయండి. ఓకేనా? రిమూవ్ బీజీ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా దీనిపైన ట్యాప్ చేసి మీకు నచ్చినటువంటి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది మనకి. ఇక్కడ చూడండి, కిందిదేమో ఒరిజినల్ ఫోటో అనమాట, పైది మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ కట్ చేసి చూపిస్తుంది అనమాట. విత్ PNG ఫైల్లో ఉంటుంది. జస్ట్ మీరు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే దీనిపైన ట్యాప్ చేస్తే డైరెక్ట్లీ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేయండి. ఓకే గైస్, చూడండి పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. మనకి ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీకు కావాలంటే వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ను డిలీట్ చేస్తున్నాను. చూడండి, మీరు సైజును కూడా డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ వచ్చేసి మీరు కావాల్సిన సైజ్ అయితే తీసేసుకోవచ్చు. నేను స్క్వేర్లోనే తీసుకుంటున్నాను. ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందాక సేవ్ చేసుకున్నారు కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుని ఫోటోను. ఓకేనా? ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఫ్రమ్ గ్యాలరీ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడడానికి మనకి ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెన్సీ మోడ్లో పెట్టేసుకోండి. ఓకేనా? లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్స్ పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్లో వైట్ తీసుకోవాలి. ఓకేనా? వైట్ తీసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో పెట్టేసుకొని పైన సేవ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జేపీజీలో పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి కస్టమ్ పైన ట్యాప్ చేసి ఏ క్వాలిటీలోనైనా మీరు పెట్టేసుకోవచ్చు. మీడియా పైన ట్యాప్ చేసి సేవ్ టు గ్యాలరీ. ఇది గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు KineMaster అనేది ఓపెన్ చేయండి. ఓకే, చూడండి ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్నారు కదా పిక్సెల్ ల్యాబ్లో, ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి చూడండి నేను తీసుకున్నాను. సో కాకపోతే మీరు కొంచెం పెంచాలనుకుంటే పెంచేసుకోవచ్చు సైజు. సో ఇక్కడ వచ్చేసి నేను క్రాపింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇలా క్రాప్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా క్రాప్ చేసుకున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా పెట్టేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి దీన్ని కూడా మీరు 30 సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి గైస్ చూడండి, మీకు ఇట్లాంటి PNG ఫోటో అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? కొంచెం ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. ఓకేనా? ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? డ్రాగ్ చేసుకున్న తర్వాత చూడండి కిందికి రండి. కిందికి వచ్చినట్లయితే బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. చూడండి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా
చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి మీరు. ఓకే, ఈ విధంగా పెడుతున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ పిక్సెల్ ల్యాబ్లో టెక్స్ట్ని క్రియేట్ చేశాను. సో సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, సో మీరు కాకపోతే ఇంకా కొంచెం పెద్దగా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేస్తున్నాను. మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలంటే కిందకి వచ్చేసి అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి ఈ రెండు కూడా ఫుల్గా పెట్టేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే ట్రాక్ చేస్తున్నాను. చూడండి, సో ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఫోటోని ఇంకా కొంచెం పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి. ఓకేనా, సో లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి గైస్ చూడండి ఇట్లాంటి ఇమేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓన్లీ ఇది షాడో ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది అనమాట. కొంచెం చిన్నగా చేస్తున్నాను. సో సరిగ్గా ఈ ఫోటో కింద ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకే, సో దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకోండి. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి గైస్ ఇక్కడ చూడండి ఇది కొటేషన్ వీడియో అనమాట. సో డిస్క్రిప్షన్లో తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. రెండు ఫుటేజెస్ మీకు ఇస్తాను, వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సపోజ్ నేను తెలుగు యాడ్ చేసుకున్నాను, ఇది మ్యూజిక్స్ తోటి ఉంటుంది, ఇంగ్లీష్ దానికి ఉండదు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో దీన్ని ఏం చేస్తున్నానంటే స్క్రీన్ ఫిట్ చేసి బ్యాక్ వచ్చేసి కిందికి వచ్చినట్లయితే క్రోమాకి కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సరిగా కట్ కాకపోతే ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేసుకుని అయితే మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేసి మరొకసారి దీనిపైన ట్యాప్ చేసి అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి కూడా మీరు కలర్ పెంచుకోవచ్చు అనమాట దానికి. సో ఇక్కడ చూడండి, లేదంటే ఈ లాస్ట్ ఆప్షన్ ఏదైతుందో దాని కిందికి అంటే మనకు బ్లాక్లో మారిపోతుంది అనమాట, బ్లాక్ అయిపోతుంది టెక్స్ట్ అనేది. ఓకేనా, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సౌండ్ డిసేబుల్ చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి చూడండి మీకు ఇట్లాంటిది లైటింగ్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి కిందికి రండి, బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి జస్ట్ మీరు స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి బ్యాక్ వచ్చి ఇంకా కొంచెం కలర్ పెంచాలనుకుంటే మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి కలర్ఫుల్గా పెట్టేసుకోవచ్చు మీరు ఇంకా. ఓకేనా, ఈ విధంగా కూడా పెట్టేసుకోవచ్చు. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి కలర్ఫుల్గా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 1080 పిక్సెల్. సపోజ్ నేను 720 పెట్టేసుకొని 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఇది సేవ్ అయిపోతుంది అనమాట. గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.